యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ మరణాత. జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. ఆది కాండము 39వ అధ్యాయం 21వ వచనము నుంచి 23వ వచనం వరకు మనము చూచినట్లయితే ఇక్కడ యోసేపుకి దేవుడు తోడై ఉండడం మనము చూస్తాం. ఆది కాండం 39వ అధ్యాయంలో మనము చూచినప్పుడు మొదటి నుంచి కూడా మరి యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. ఆయన అమ్మబడిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ పోతీఫరు ఇంటిలో ఆయన ఒక బానిసగా ఉన్నాడు. కానీ పోతీఫరుని మనము చూచినప్పుడు యోసేపును ఆయన ఇంటి మీద కూడా మరి ఆయనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. అలాగని ఇక్కడ మనము చూచినట్లయితే యోసేపు మరి ఒక ఖైదీగా చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో కూడా దేవుడు ఆయనను విడిచిపెట్టలేదు. అన్నలైతే ఆయనను అమ్మివేసి ఉన్నారు, మరి బానిసగా వచ్చి ఉన్నాడు. కానీ దేవుడు పోతీఫరు ఇంట్లో ఉన్నప్పుడు యోసేపుని విడిచిపెట్టలేదు. అలాగే ఆయన ఖైదీగా చెరసాలలో ఉన్నప్పుడు కూడా దేవుడు ఆయనను విడిచిపెట్టలేదని వాక్యం సెలవిస్తుంది. తోడై ఉండడం మాత్రమే కాదు, కానీ ఆయనకు అధికారం ఇచ్చి ఉన్నాడు, శక్తిని దేవుడు దయచేసి ఉన్నాడు. ఇక్కడ మనము చూచినట్లయితే మరి ఆ చెరసాల యొక్క అధిపతి కటాక్షము కలుగునట్లు దేవుడు చేసి ఉన్నాడు, కనికరపడునట్లు దేవుడు ఆయన మనస్సును మార్చి ఉన్నాడు. ఇక్కడ వాక్యంలో మనము చూచినట్లయితే 22వ వచనంలో చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించెను. అక్కడ దేవుడు తోడై ఉండడం మాత్రమే కాదు, కానీ ఖైదీగా ఉన్న యోసేపుకి దేవుడు ఒక అధికారముని ఇచ్చి ఉన్నాడు. ఆయనని దేవుడు విడిచిపెట్టలేదు. మన దేవుడు మనని విడిచిపెట్టే దేవుడు కాదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనము నుంచి మనము చూసినప్పుడు ఇక్కడ వాక్యములో ఇలాగున రాయబడి ఉంది: క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. మరి ఎంత శ్రమ ఉన్నప్పటికీ, ఎంత కష్టం ఉన్నప్పటికీ దేవుని ప్రేమ నుంచి మనని ఎవరు కూడా విడదీయలేరు. ఇక్కడ మనం చూసినట్లయితే 37వ వచనంలో ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. శ్రమ ఉన్నా, కష్టమున్నా మరి దేవుడు మనకి విజయాన్ని దయచేసే దేవుడిగా ఉన్నాడు. మన బాధ ఎంత ఉన్నప్పటికీ, మనము ఏ విధముగా మరి వేదనతో, రోదనతో ఆయన దగ్గరికి మనము వచ్చినప్పటికీ దేవుడు మన భారమంతా ఆయన మీద మోసుకొని మనకి నెమ్మదిని దయచేసే దేవుడిగా ఉన్నాడు. ఏ స్థలములో ఉన్నా కూడా, ఏ స్థలము నుంచి ఉండి ప్రార్థన చేసినా కూడా దేవుడు మనని విడిచిపెట్టాడు. ఇక్కడ యోసేపుతో కూడా దేవుడు తోడై ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. మనకి కూడా ఆయన తోడై ఉండే దేవుడు. మన శ్రమ ఎలా ఉన్నప్పటికీ, కష్టమైనను, ఉపద్రవమైనను, మరి బాధ అయినను, మరి అది ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకి తోడై ఉండి ఆ శ్రమలోనే దేవుడు మనకు విజయాన్ని దయచేసే దేవుడు. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో, హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, మాకు మీరు తోడై ఉంటారని తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు. ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారో తండ్రి, వారి శ్రమలో మీరే వారికి విజయాన్ని దయచేయండి, తోడై ఉండండి, సహాయము చేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.